యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఊరుకో పూర్ణ, ఊరుకో. దీనంతటికి కారణం మీరే. కన్నయ్య మీ ఇంటికి రావడం వల్లే ఇలా జరిగింది. ఏంటి అలా మాట్లాడుతున్నారు? ఇలా రండి. ఏయ్ పూర్ణ, కన్నయ్య. ఏంటయ్యా నువ్వు? ఎందుకు నువ్వు వాళ్ళని అంత పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు? ఏమి లేదు పూర్ణ, ఈ సాగుతో వాళ్ళ దగ్గర కొంచెం డబ్బులు లాగేద్దామని. ఛీ, నీకు అసలు బుద్ధుందా? ఇప్పుడు నేనేమన్నాను పూర్ణ? ఇంకా నువ్వు మారలేదా? కన్న కొడుకు అక్కడ చావు బతుకుల్లో ఉంటే వాడి ప్రాణానికి వెలకడతావా? అసలు నువ్వు కన్న తండ్రివేనా? అలా అంటావేంటి? నేనెవరి కోసం అడిగాను? మన కోసమే కదా. అది మన కోసం కాదు, నీ కోసం అని చెప్పు. నీ తాగుడు కోసం అని చెప్పు. పూర్ణ, ఊరుకో. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అందుకే మన కన్నయ్యని వాళ్ళ కొడుకుతో సమానంగా చూస్తున్నారు. కన్నయ్య చదువు కోసం డబ్బులు కట్టారు. వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి స్వీట్స్ చేసి పెట్టారు. ఈరోజు పండగ పూట కన్నయ్య కూడా వాళ్ళ ఇంట్లో ఉంటే సందడిగా ఉంటుందని ప్రేమతో తీసుకువెళ్లారు. అక్కడ ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా? అది మన దురదృష్టం. కన్న తండ్రివైన నువ్వు డబ్బులు లాగాలని చూస్తున్నావు. ఏ సంబంధం లేని ఆ శ్యామ మేడం మన కన్నయ్య కోలుకోవాలని వెనక ముందు ఆలోచించకుండా డబ్బులు ఇచ్చి రక్తం ఇస్తుంది. వాడికి అయ్యే ఖర్చు కూడా అన్ని వాళ్లే చూసుకుంటున్నారు. ఇంకా పైసలు అడగడానికి నీకు సిగ్గులేదు? మీరు అక్కడ నోరు మెదపకుండా మౌనంగా ఉండండి, అంతే చాలు. పదండి. పూర్ణ, బాబు సేఫ్ గానే ఉన్నాడు. కన్నయ్యకేం ప్రాబ్లం లేదు కదా డాక్టర్? ఇప్పుడు బాబుకి ఎలాంటి ప్రమాదం లేదు. అమ్మయ్య, కన్నయ్యకేం కాలేదు. థ్యాంక్ యూ స్వామి. ఈ గండం నుంచి కన్నయ్యని గట్టెక్కించినందుకు నీకు రుణపడి ఉంటాను. శ్యామా, నువ్వు ఎన్ని ఎత్తులకి పై ఎత్తులు వేసినా, ఎంతమంది కాళ్ల వేళ్ల పడ్డా, చివరికి నీకిష్టమైన కన్నయ్యని వేడుకున్నా ఏం లాభం ఉండదు. చిన్న క్లూ కూడా వదలకుండా పక్కాగా ప్లాన్ చేసి అఖిల్ని ఇరికించాను. కొన ఊపిరితో ఉన్న వనజాక్షి ఇకపోతే అఖిల్ జన్మలో బయటికి రాడు. బ్రేకింగ్ న్యూస్, వనజాక్షి కోమాలో, అఖిల్ సేఫ్. ఏంటి అఖిల్ సేఫ్ అంటున్నారా? ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వార్త, మొన్న 3A కంపెనీ ఎండి అఖిల్ చేసిన యాక్సిడెంట్. ఈ కేసుని అతి తక్కువ టైంలోనే పోలీసులు ఛేదించి అఖిల్ని నిర్దోషి అని తేల్చి చెప్పి అతన్ని విడుదల చేశారు. అసలు విషయం ఏమిటంటే, వనజాక్షిని ఎవరో కావాలనే ప్రీ ప్లాన్డ్ గా అఖిల్ కారుతో గుద్ది అతన్ని ఇరికించారని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలిందని చెప్పారు.
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం శరవేగంగా గాలింపు చర్యలు చేపట్టారు. అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతామని పోలీసులు తెలిపారు. నిర్దోషి అని తెలియగానే అఖిల్ సంతోషించి, ఈ రోజు నాకు న్యాయం జరగడానికి కారణం పోలీసులని, అలాగే నిందితుల్ని కూడా తప్పకుండా త్వరలోనే పట్టుకొని శిక్షిస్తారనే నమ్మకం ఉందని అన్నారు. అఖిల్ ఎలా బయటకొచ్చాడో? అన్ని దారులు మూసేశాను కదా. ఆ శ్యామ ఏ దారిలో వెళ్ళి అఖిల్ నిర్దోషి అని నిరూపించింది? అబ్బా, నాకేం అర్థం కావడం లేదే. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటే ఏ చిన్న క్లూ దొరికినా నేను దొరికిపోతాను. అంత క్లియర్గానే చేశాను కదా. ఎక్కడ ఏ తప్పు చేయలేదు కదా. మరెందుకు ఇలా జరిగింది? ఇప్పుడు నేనేం చెయ్యాలి? దీని నుంచి ఎలా బయటపడాలి? కన్నయ్య, కన్నయ్య, ఇదిగో ఇవి తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మేడం? ఏం పర్లేదు, తీసుకోండి. మీరు కూర్చోండి మేడం, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. ఎలా ఉన్నావు కన్నయ్య? ఐఎమ్ ఫైన్ శ్యామమ్మ. దెబ్బ తగిలిన దగ్గర నొప్పిగా ఏమైనా ఉందా? ఏం లేదు, తగ్గిపోయింది శ్యామమ్మ. టైం టు టైం టాబ్లెట్స్ వేసుకుంటున్నావు కదా? టాబ్లెట్స్ వేసుకుంటున్నాను శ్యామమ్మ. గాయం పూర్తిగా తగ్గేంత వరకు స్నానం చేసేటప్పుడు గాయం తడవకుండా కొంచెం జాగ్రత్తగా ఉండు నాన్న. అలాగే శ్యామమ్మ. మేడం మంచినీళ్ళు. ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? మేము ముగ్గురం ఉంటాం మేడం. నేను, వీడు, వీళ్ళ నాన్న. వీళ్ళ నాన్న డ్రైవింగ్ చేస్తాడని చెప్పారు కదా? అవును మేడం. మరి వచ్చే డబ్బులు ఇల్లు చక్కబెట్టడానికి సరిపోతాయా? ఆయన ఇంట్లోకి డబ్బులు ఇవ్వడు మేడం. ఇవ్వడా? ఏం చేస్తాడు? వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా రోజు తాగడానికి ఖర్చు పెడతాడు. అలా అయితే ఎలా? మరి ఇళ్ళెలా గడుస్తుంది? ఇంట్లో కావాల్సిన సామాన్లకి, బాబుకి పాల ప్యాకెట్లకి ఇలా చాలా డబ్బులు అవసరం అవుతాయి కదా. అందుకు మా మేడం గారు ఉన్నారు మేడం. అదిగో ఆ పక్కింట్లోనే పనిచేస్తాను. ఆవిడే మాకు రూమ్ అది ఇచ్చారు. కాస్తో కూస్తో బతుకు సాగిస్తున్నామంటే ఆవిడ పుణ్యమే. వీడి కడుపున పడిన దగ్గర నుంచి మాకు కావాల్సినవన్నీ ఆవిడగారే ఇస్తున్నారు. మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. తినడానికి తిండి, ఉండడానికి గూడు ఇచ్చారు. అది చాలు. ఆవిడే గనుక లేకుంటే ఇప్పుడు మా బతుకులు ఏమైపోయావో. అవును, ఆవిడెవరూ కానీ నిజంగా చాలా మంచావిళ్ళలాగే ఉన్నారు. డబ్బు కోసం, ఆస్తుల కోసం అయిన వాళ్ళని దూరం పెడుతున్న ఈ రోజుల్లో ముక్కు మొహం తెలియని మిమ్మల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఇదంతా చేస్తున్నారంటే నిజంగా ఆవిడది చాలా గొప్ప మనసు. ఇలాంటి స్వార్థపూరిత ప్రపంచంలో అలాంటి వాళ్ళు ఉండడం చాలా అరుదు. నాకు ఒకసారి ఆవిడ్ని చూడాలనుంది, తనతో మాట్లాడాలనుంది. సరే మేడం, మిమ్మల్ని మేడం గారికి ఇప్పుడే పరిచయం చేస్తాను. కన్నయ్య, నువ్వు హోంవర్క్ చేస్తూ ఉండు, మేము మేడం గారి దగ్గరికి వెళ్ళొస్తాం. అలాగే అమ్మా. రండి మేడం. రండి మేడం. ఇదే మేడం మా మేడం గారు ఉండే ఇల్లు. అవును పూర్ణ, మీ మేడం వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఆవిడొక్కరే ఉంటారు మేడం. అదేంటి, ఇంత పెద్ద ఇంట్లో ఒక్కరే ఉంటారా? ఆవిడికి పెళ్ళవలేదా? పెళ్ళి అయింది మేడం. మరి తన భర్త ఎక్కడ ఉంటారు? దుబాయ్లో ఉంటారని విన్నాను మేడం. నేనెప్పుడూ తన్ని చూడలేదు. నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి
ఆ సార్ ఎప్పుడూ రాలేదు. మరి వాళ్ళ అత్తయ్య మామయ్య ఉన్నారంట మేడం. వాళ్ళ దగ్గర ఉండలేక విడిపోయి వచ్చేసారంట. ఓ అవునా? అవును మేడం, తనొక్కరే ఇక్కడే ఉంటున్నారు. తనకున్న సొంత కంపెనీ చూసుకుంటున్నారు. ఉండండి మేడం, నేను వెళ్ళి మేడం గారిని పిలుచుకొస్తాను. సరే. మేడం, మేడం, స్నానం చేస్తున్నాను పూర్ణ, కాసేపటి తర్వాత రా. సరే మేడం. మేడం, మేడం గారు స్నానం చేస్తున్నారు. కాసేపు ఆగొద్దాం. సరే పద. ఉమ్. Five ones are 5, 5 twos are 10, 5 threes are 15, 5 fours are 20. మేడం, మీకు టీ పెట్టుకొస్తాను, మీరు కూర్చోండి. Five fives are 25. 5 6 are 30. నాన్న కన్నయ్య, నీకెన్ని టేబుల్స్ వచ్చు? 12 tables వచ్చు శ్యామమ్మ. అవునా? అయితే 7 2s are ఎంత? 14. 8 3s are? 24. ఓ 10 5s are? 10 టేబుల్ చాలా ఈజీ శ్యామమ్మ. 10 5s are 50. అయితే నిన్నిప్పుడు కష్టమైంది అడుగుతాను. 12 8s are ఎంత? 96. శ్యామమ్మ, నేను చెప్పింది కరెక్టేనా? కరెక్ట్ కన్నయ్య, చాలా బాగా చెప్పావు. నువ్వు బ్రిలియంట్, చాలా బాగా చదువుతున్నావు. నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నువ్వు ఇలాగే చాలా హార్డ్ వర్క్ చేయి, బాగా కష్టపడి చదువు. నువ్వు పెద్దవాడివయ్యాక ప్రతి పోటీ పరీక్షలో ఫస్ట్ రావాలి, పెద్ద ఉద్యోగం తెచ్చుకోవాలి. నీ మీద మీ అమ్మ పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు నిజం చేయాలి. తప్పకుండా చేస్తాను శ్యామమ్మ. మా అమ్మే కాదు, మీరు కూడా నన్ను చూసి గర్వపడేలా చేస్తాను. మేడం, టీ తీసుకోండి. కన్నయ్య చాలా బాగా చదువుతున్నాడు. మీరు కన్నయ్యని బాగా చదివించాలి. వీడికి చాలా తెలివితేటలు ఉన్నాయి. ఇంతటి మేధాశక్తి చాలా తక్కువ మంది పిల్లలకు ఉంటుంది. పేదోళ్ళం కదా, మన దగ్గర డబ్బులు లేవు, ఇక చదివింది చాలు, ఇల్లు గడవడం కోసం ఏదో ఒక పని చేస్తే సరిపోతుందని వీడికి సర్ది చెప్పి మీ పరిస్థితుల్ని ఎత్తి చూపి వీడి చదువు మాత్రం మానిపించకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నయ్య చదువు ఆగిపోకూడదు, కన్నయ్య భవిష్యత్తు ఆగిపోకూడదు. కన్నయ్య గొప్పవాడైతే వీడికున్న మంచి మనసుతో మిమ్మల్ని బాగా చూసుకోవడమే కాదు, ఒక 100 మంది ఆకలి తీర్చగలవాడు.
నువ్వు చేసుకున్న పుణ్యం. మేడం గారు స్నానం చేసి వచ్చారేమో, నేను వెళ్ళి చూసొస్తాను మేడం. అవును కన్నయ్య, నువ్వు చదివేనా ఇంకా గేమ్స్ ఏమైనా ఆడతావా? గేమ్స్ కూడా ఆడతాను శ్యామమ్మ. అవునా? అయితే నువ్వే గేమ్స్ చాలా బాగా ఆడతావు? నేను బ్యాడ్మింటన్ బాగా ఆడతాను. ఓ అవునా? సరే, నీకు ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమున్నాయి? పెయింటింగ్ వేస్తాను శ్యామమ్మ. ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు వేసాను కదా, ఉండి చూపిస్తాను. మేడం, ఏంటి విషయం? అదే మేడం, కన్నయ్య పెద్ద స్కూల్లో చదవడం కోసం కన్నయ్యకి కావాల్సిన బట్టలు, పుస్తకాలు, ఫీజు కట్టారని చెప్పాను కదా మేడం. అవును చెప్పాం. అయితే ఇప్పుడేంటి? ఆవిడ ఇంటికొచ్చారు మేడం. అవునా? ఎందుకొచ్చింది? నువ్వు తనని ఏదైనా సాయం చేయమని అడిగావా? కన్నయ్య చదువు కోసం డబ్బేమైనా అడిగావా? ఆహా, చెప్పు పూర్ణ, తను నీకు ఏమివ్వడానికి వచ్చింది? అదేం లేదు మేడం, బాబుకి మొన్న పెద్ద దెబ్బ తగిలింది కదా, చూడ్డం కోసమనే వచ్చారు. కన్నయ్య కోసమా? చూసి వెళ్ళిపోయింది కదా, ఇంకేంటి? లేదు మేడం, తనింకా వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని కలవాలంటున్నారు. నన్ను కలవడం ఎందుకు? మీ మంచితనం గురించి చెప్పాను మేడం. కన్నయ్య కడుపున పడ్డ దగ్గర నుంచి మా బాగోగులన్నీ మీరే చూసుకుంటున్నారని, మీరు మాకు ఉండడానికి గూడిచ్చి కడుపు నిండా తిండి పెడుతున్నారని చెప్పాను. ఇదంతా విన్నాక ఈ లోకంలో మీలాంటి మంచి మనుషులు ఉండడం చాలా అరుదని చెప్పి మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మేం వాళ్ళకి తెలియకపోయినా ఆ రోజు వాళ్ళు ఫీజు కట్టబట్టే కన్నయ్య ఈరోజు అంత పెద్ద స్కూల్లో చదువుకుంటున్నాడు. వాళ్ళకి నేను చాలా రుణపడున్నాను మేడం. కొంపదీసి తను కట్టిన ఫీజులో నన్నేమైనా డబ్బులు అడుగుతుందా ఏంటి? తీసుకురమ్మంటారా మేడం? సర్లే తీసుకురా. మంచి మనుషుల్ని చూసి కూడా చాలా రోజులవుతుంది. థ్యాంక్ యూ మేడం. చాలా బాగున్నాయి కన్నయ్య. నాకైతే చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోవడం లేదు. నువ్వెంతో అద్భుతంగా ఈ కన్నయ్య పెయింటింగ్ వేశావు. కన్నయ్య, ఇవేనా ఇంకేమైనా వేసావా? ఓ, నేను చాలా వేసాను శ్యామమ్మ. నాకొద్దు నానమ్మా, నాకు మమ్మీ కావాలి. నాకేమొద్దు. ఇది తీసుకో. నాకేమొద్దు, నాకొద్దు. హలో, చెప్పండి అఖిల్ బాబు. క్షమా, ఎక్కడున్నావు? నేను కన్నయ్య దగ్గర ఉన్నాను. ఇంకా బయలుదేరలేదా? లేదండి, కొంచెం టైం పడుతుంది. లే క్షమా, నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి రా. ఎందుకండి అంత అర్జెంట్గా రమ్మంటున్నారు? ఏమైంది? ఇక్కడ విహారీ మమ్మీ మమ్మీ అని ఏడుస్తున్నాడు. సరే, కాసేపు ఆగి వచ్చేస్తాను. ఇక్కడ కన్నయ్య వాళ్ళ మేడం గారిని కలిసి వెంటనే బయలుదేరుతాను. ఈ లోపు వాడి ఇల్లు పీకి పందిరేసేలా ఉన్నాడు. తనని ఇంకెప్పుడైనా కలవచ్చు గానీ నువ్వు త్వరగా రా. సరే, బయలుదేరుతున్నానండి. ఓకే. సరే కన్నయ్య, నేను వెళ్ళొస్తాను. పూర్ణ, నేను ఇంటికి వెళ్తాను. ఏమైంది మేడం? విహారీ మమ్మీ మమ్మీ అని ఏడుస్తున్నాడంట. వచ్చి చాలాసేపు అయింది కదా మేడం. మేడం గారు మిమ్మల్ని రమ్మన్నారు. ఇప్పుడు తనని కలవడం వీలు కాదులే. విహారీ ఏడవడం స్టార్ట్ చేస్తే నన్ను చూసేదాకా ఆపడు. సరే మేడం, మీరు బయలుదేరండి. మీకేదో అర్జెంటు పనుండి వెళ్ళిపోయారని నేను మేడం గారితో చెప్తాను. ఇంకోసారి వచ్చినప్పుడు మేడం గారిని పరిచయం చేస్తాను. అలాగే పూర్ణ, ఇంకొకసారి వచ్చినప్పుడు తనని ఖచ్చితంగా కలుస్తాను. సరే మేడం. కన్నయ్య, వెళ్ళొస్తాను. బాగా చదువుకోవాలి, సరేనా? అలాగే శ్యామమ్మ. బాబు జాగ్రత్త పూర్ణ. సరే మేడం.